హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ప్రిజమ్ అకాడమీ నుంచి భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఎడ్యుకేషన్ గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో జేఈఈ అడ్వాన్స్డ్కి అయితే ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. స్టూడెంట్స్ వాళ్ళని వాళ్ళు ఎలా సిద్ధం చేసుకోవాలండి ఒక యుద్ధానికి అనుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్ టఫ్ ఎగ్జామ్ యాక్చువల్గా. ఈ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు కాన్సెప్టివ్ బేస్ తోటే వెళ్ళాలి. కాన్సెప్ట్ బేస్తో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. లాస్ట్ మూమెంట్లో న్యూ టాపిక్స్ చేయకూడదు, కొత్త టాపిక్స్ ఏవి టచ్ చేయకూడదు. అండ్ చేసిన టాపిక్స్ రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్ ఎక్కువగా అటెండ్ చేయాలి. అండ్ మోర్ దెన్ దట్ ఎర్రర్ అనాలిసిస్ చేసుకోవాలి. నేను ఎక్కడ ల్యాగ్ అయి ఉన్నాను, ఏం చేస్తే నేను బెటర్ అవుతా. టాపిక్స్ ఆల్రెడీ ఫిక్స్ ఉన్న ప్రియారిటీ లిస్ట్లో ఇంకా ఏం టాపిక్స్ రివిజన్ ఎక్కువగా చేయాలి. మేమంటాం దీన్ని RRR ఫార్ములా అంటాం. రివైజ్ అండ్ రివైజ్ 3 times రివైజ్ చేయగలిగితే ఈ టైంలో ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ని ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకున్న టాపిక్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు అండ్ మంచి సక్సెస్తో బయటకు రాగలరు. ఓకే, జేఈఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కువ ఉంటాయా లేకపోతే నార్మల్గా ఉంటాయండి? ఖచ్చితంగా కాన్సెప్ట్ బేస్డే ఉంటాయండి. ట్రిక్స్ చాలా తక్కువ, అంటే కొన్ని చోట్ల యూజ్ అవుతాయి. కాన్సెప్ట్ బేస్డ్ ఖచ్చితంగా. అండ్ ఇది స్టూడెంట్ యొక్క ఎబిలిటీని, కేపబిలిటీని చెక్ చేసే ఎగ్జామ్. ఐఐటీస్ లాంటి మేజర్ నేషనల్ లెవెల్ టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇవి. వరల్డ్ వైడ్గా కూడా మన ఐఐటీస్కి నేమ్ ఉంది. అలాంటి ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క కేపబిలిటీని, స్కిల్ రియాలిటీని చెక్ చేస్తారు. సో దాని ద్వారా వాళ్ళు సెలెక్షన్ తీసుకుంటారు. అంటే అవుట్ ఆఫ్ 15 lakh స్టూడెంట్స్ ఫస్ట్ 2.25 lakh స్టూడెంట్స్ మనకు మెయిన్స్ నుంచి ఫిల్టర్ చేస్తారు అడ్వాన్స్ రాయడానికి. ఆ 2.25 lakh స్టూడెంట్స్ నుంచి మనకు జస్ట్ ఒక 16,000 సీట్స్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత టఫ్ ఎగ్జామ్ అనేది. అలాంటప్పుడు ట్రిక్స్, ఫార్ములాస్, ఫండమెంటల్స్ లేకుండా ట్రిక్స్ తోటే ఎగ్జామ్ అయితే కాదు. కాన్సెప్ట్ బేస్డ్ అయితేనే బాగా వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు. కాన్సెప్ట్ బేస్డ్ లేకపోతే మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ వస్తుంటుంది, వచ్చి ఇస్తారు. ఇచ్చి చూడగానే అంతా చూస్తారు, కొన్ని క్వశ్చన్స్ రాని ఉంటాయి. అంటే వాళ్ళు చదువుకోకుండా ఉంటాయి. అది చూడగానే చదివిన క్వశ్చన్స్ కూడా పోతాయి. సో ఎగ్జామ్ హాల్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలండి స్టూడెంట్స్కి? స్టూడెంట్ ఎప్పుడు కూడా తను ఏం నేర్చుకున్నాడు, ఏ టాపిక్స్ తను నేర్చుకున్నాడు, ఏ టాపిక్స్ ప్రిపేర్ అయ్యాడు, ఇది 3 ఇంపార్టెంట్ అవుతుంది. ఆ టాపిక్స్ తనని ఎలా డ్రైవ్ చేయాలి, ఆ టాపిక్స్ తోటి పేపర్ని. సో ఫస్ట్ క్వశ్చనే ఎగ్జామిన్ ప్రిపేర్ చేసే వాళ్ళకి పర్టికులర్ స్టూడెంట్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయ్యండి అని తెలియదు. సో కాబట్టి ఆ క్వశ్చన్ ఫ్రంట్లో బెటర్ మన గురించి. సో ఫస్ట్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ ఉండొచ్చు. సో టఫ్ క్వశ్చన్ ఉన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ప్యానిక్ అవ్వకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. అట్లా ఒక 2-3 క్వశ్చన్స్ ఆర్ ఒక సెక్షన్ టఫ్ ఉండొచ్చు. అది లీవ్ చేస్తూ ముందుకు వెళ్తే కనుక మనం ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న క్వశ్చన్స్, వాళ్ళు నేర్చుకున్న క్వశ్చన్స్, వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్న క్వశ్చన్స్ ముందుంటాయి. సో ఆ తెలిసిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేస్తే చాలు. జేఈఈ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్స్లో కొన్ని రిజర్వేషన్స్ వాళ్ళు జస్ట్ 3 క్వశ్చన్స్ వేసిన సీట్ వస్తుంది 2 పేపర్లలో ఒక్కొక్క సబ్జెక్టులో. సో ఎందుకంటే కాంపిటీషన్ హెవీ ఉన్నా కానీ కొన్ని సపోజ్ గర్ల్స్ తీసుకుంటే సూపర్ న్యూమరరీ సీట్స్ ఉన్నాయి, వాళ్ళ సీట్స్ చాలా మిగిలిపోతున్నాయి. కానీ వాళ్ళు కరెక్ట్గా అటెంప్ట్ చేయలేకపోవడం వల్ల, ఎవరు క్వాలిఫై అవ్వకపోవడం వల్ల సీట్స్ మిగిలిపోతున్నాయి. అట్లనే కొన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా జస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అటెండ్ చేసే సీట్ వస్తుంది. జస్ట్ 3 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 51 అంటే సబ్జెక్ట్కి 3 క్వశ్చన్స్ అటెండ్ చేస్తే కూడా చేయలేకపోతున్నారా? 3 క్వశ్చన్స్ అంటే టఫ్గా ఉంటుంది ఎగ్జామ్ అది. సో స్టాండర్డ్స్ బాగుంటాయి ఎగ్జామ్వి. అండ్ ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఎప్పుడు కూడా స్కిల్ రియాలిటీ ఏంటి అనేది చెక్ చేస్తుంది ఎగ్జామ్ వాళ్ళది. సో కాబట్టి వాళ్ళు నేర్చుకున్న టాపిక్స్ పర్ఫెక్ట్లీ కాన్సెప్ట్ బేస్డ్ అయ్యి ఉండి ఆ టాపిక్స్లో వాళ్ళు మంచిగా వాళ్ళని డ్రైవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, సో పేరెంట్స్ కూడా కొన్ని జనరల్ తప్పులు చేస్తుంటారు. ఏ తప్పులు ఎక్కువ చేయకూడదండి? జనరల్గా స్టూడెంట్ ఎబిలిటీ తెలుసుకోకుండా కాలేజ్లో కోర్సులో జాయిన్ చేయడం. అది బీటెక్ తీసుకోండి, ఇంటర్ తీసుకోండి, ఎక్కడైనా స్కూల్ లెవెల్లో అయితే కామన్ ఉంటుంది కాబట్టి అది మనం చేయలేము. సో ఇంటర్ అండ్ బీటెక్ వచ్చినప్పుడు వాళ్ళ ఎబిలిటీ ఏంటి, వాళ్ళు ఏం చేయగలుగుతారు. సో చేయలేకపోతే ఆ కోర్సులో జాయిన్ చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు ఫ్యూచర్ మొత్తం. అండ్ కెరీర్ ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోతే. సో ఖచ్చితంగా స్టూడెంట్ ఎబిలిటీ ఫైండ్ అవుట్ చేసి, లేదా మంచి గైడెన్స్ ఇచ్చే మెంటర్స్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి అలా వాళ్ళని మనం ముందుకు తీసుకుపోతే కనుక వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.